సర్వాధికారి, సర్వసృష్టికర్త, సర్వంతరి స్వామి, జయరక్షకుడా, నీ ఘనమైన నామం కొరకే నీకు వందనాలు. ఈ దినము ప్రపంచంలో దేవా నాయన ఉంటున్న నీ ప్రజలైన వారి కొరకు అయా ఎయిడ్స్ వ్యాధితో, టీబీ వ్యాధితో, మూల వ్యాధితో, కుష్టి వ్యాధితో, గజ్జితో, క్యాన్సర్ వ్యాధితో ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి రోగము, క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న ప్రజలు స్వస్థత కొరకు దేవా యొక్క అనారోగ్యములో ఏర్పాట్లు ఉన్న వారిని రక్తంలో కడిగి నరకం నుంచి విడిపించి నీ రాజ్యం కొరకే సిద్ధపరచమని యెహోవా ఈరే అనే ఈ యొక్క యూట్యూబ్ పరిచర్యలో నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము చాయించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము చాయించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. నూతన కార్యములు చేయువాడు ప్రభు ఆశ్చర్యకరుడు. నూతన కార్యములు చేయువాడు ప్రభు ఆశ్చర్యకరుడు. బలమగు కార్యములు చేయువాడాయన్ ధైర్యముగా పాడెదం. బలమగు కార్యములు చేయువాడాయన్ ధైర్యముగా పాడెదం. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. ప్రేమ సౌందర్యములు కలవాడు క్షేమము నీచువాడు. ప్రేమ సౌందర్యములు కలవాడు క్షేమము ఈ
మహిమైశ్వర్యములు కలవాడాయన్ మహిమను పొగడెదము. మహిమైశ్వర్యములు కలవాడాయన్ మహిమను పాడెదము. ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన ఈ యొక్క 4వ అధ్యాయమును చదువుకుందాం. 17వ వచనం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గల వారే తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారే తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. ఆ శ్రేష్ఠంబు గ్రంథములో చోట చూచిన ఆదరణ ఉన్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులైన మా ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు కృపలో అపోస్తుడైన పౌలు రాసిన ఎఫెసీ పత్రిక కొన్ని వర్తమానం వినడానికి ప్రభువు మనకి ఎంతగానో సహాయం చేశాడు. మరొక వర్తమానముతో మీ మధ్యకు రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా సహాయం చేశాడు. అపోస్తుడైన పౌలు ఎఫెసీ చెరసాల్లో ఉంటూ వారికి ఈ ఉత్తరాన్ని రాస్తూ సంఘములో ఉన్న లోటుపాటులను, సంఘములో ఉన్న అవిధేయతలను, సంఘములో ఉన్న రక్షణ లేని వారిని, సంఘములో ఉన్న రక్షించబడి కూడా లోకమును, పాపమును, లోకాచారాలు, సాంప్రదాయము, కులము, కట్టుబాటులు, లోక పద్ధతులు, లేదా ఎఫెసీ పట్టణము అర్తిమి మహాదేవి యొక్క గుడి, ఆ యొక్క దేవతల ఆ యొక్క పండగలు కనుక సముద్ర ప్రాంతంలో ఉన్న వాడరేవు మార్గములో కనుక వ్యాపారం స్థలాన్ని బట్టి ఆ యొక్క ఎఫెసీ పట్టణము బహు ఉన్నతమైన పట్టణముగా ఆశ్రయించబడుతూ అనేకమైన సాంప్రదాయాలు కలిగి కనుక ఉన్న పట్టణం. ఆ పట్టణంలో కనుక ప్రభువుని ఎరిగిన పరిశుద్ధులు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు. కనుక వారితో పాటు ఆయన నమ్ముకొని ఆయనకి విరోధముగా జీవించేవారు కూడా నామకార్థముగా, అవిశ్వాసులుగా, అపనమ్మకస్తులుగా, వేషధారులుగా, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు అనుసరించలేని వారుగా కూడా సంఘంలో చాలామంది మరి విస్తృతమైన ప్రజలుగా, అవిశ్వాసులుగా, అపనమ్మకస్తులుగా కూడా ఉన్నారు. పౌలు వీరందరినీ ఉద్దేశిస్తూ సంఘములో ఉన్నవారు కనుక ఆత్మ సంబంధులైన వారికి వీరు విరోధులుగా ఉంటూ సంఘములో అనేకమైన సమస్యలకు కారకులుగా వారు అగపడుతూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు వారిని ఉద్దేశించి ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. చూడండి 17వ వచనం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. పౌలు ఎఫెసీ సంఘములో ఉన్న పరిశుద్ధులకు, దేవుని సేవకులకు, సంఘ పరిచారకులకు, సంఘ పెద్దలకు, ఆత్మీయంగా ఉండిన వారికి, అక్కడ అవిశ్వాసులుగా ఉంటున్న వారి మధ్య ఎఫెసీ పట్టణము మరి బహు వ్యాపార స్థలముగా అనేక ఆచార సాంప్రదాయాలతో ఉన్న ఆ పట్టణంలో ఉన్న ప్రజలు దేవుడికి వచ్చినప్పుడు వారిని ఉద్దేశించి పౌలు అంటున్నాడు, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని
ప్రభువునందు సాక్ష్యమిచ్చున్నాను. కనుక మనము రోమాపత్రిక 13వ అధ్యాయం చూస్తే అన్యజనులు ఏమి చేస్తారు అని మనం గమనిద్దాం. 12వ అధ్యాయం 2వ వచనం, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందిడి. మీరు ఈ లోక అడుగుజాడుల పట్టణ సఖ్యులు, ఈ లోక అడుగుజాడులో మీరు అనుసరించక, ఈ లోక మర్యాదను అనుసరింపక మీరు ఉత్తమముగా ఉండాలి, దేవునికి అనుకూలముగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి, దేవుని చిత్తాన్ని ఎరిగేవారుగా ఉండాలి. గనుక మీ మనస్సు మారి నూతన మగుటు వలన మీరు రూపాంతరం పొందేవారుగా ఉంటారు. ఇంకా మీరు ఎట్లా ఉండాలో మొదటి వచనం అంటున్నారు, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. కానీ ఇక్కడ పౌలు 17 వచనం, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీద నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. అన్యజనులు చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో లోకంలో ఏమున్నాయి? 15వ వచనం, ఈ లోకములో ఉన్నవాటైనా ప్రేమింపకుడి, ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నది అంతయు అనగా శరీరాశియు నేత్రాశియు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నది, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలిచెను. కనుక మనము లేఖనంలో గమనించినట్లయితే చూడండి, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. 17వ వచనం, ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసు విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. ఈ మాటలన్నీ ఎందుకు మీకు చదివి వినిపించాను అంటే, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారే, తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకునిచున్నారు. 2వ వచనం మనకు 18వ వచనం గమనిస్తే, వారైతే ఎవరైతే అంటే, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకున వలదని ప్రభువునందు నేను సాక్ష్యమిస్తున్నా అని చెప్తూ, అన్యజనులైతే వారైతే అంధకారమైన మనస్సు గలవారు. కనుక అన్యజనులు అంధకారమైన మనస్సు గలవారు, వారు నడుచుకున్నట్లుగా మీరు నడుచుకోకూడదు అంటూ పౌలు చూడండి. మనము ఇక్కడ ఒక మాటను గమనిద్దాం. కొలస్సీ పత్రికలో కనుక వారు దేవునికి విరోధముగా జీవించేవారు ఏ రీతిగా ఉంటారు అనేది మనం ఒక మాటను చదువుకుందాం. చూడండి, 2వ అధ్యాయం 20వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టు మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకున్నట చేత నశించుకోవద్దు. అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే కానీ శరీరేచ్ఛ నిగ్రహము విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగనవి కావు. కానీ ఇక్కడ కొలసీ సంఘానికి పౌలు ఈ ఉత్తరాన్ని రాస్తూ లోకము యొక్క అనే మీదని కిందని 5 కొంది ఏముందంటే, అక్కడ
లోకము యొక్క అంటే చూడని వాటిని, లోకంలో చూడని వాటిని మూలపాఠ విషయమే మీరు మృతి పొందిన వారుగా ఉండాలి. అయితే లోకంలో ఏమున్నాయి అని గమనిస్తే చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టుకొనవద్దు అని విధులకు మీరు లోబడినేలా అవన్నీ వాడుకొంటి చేత నశించిపోవును. అవియో కాక అటివి స్వేచ్ఛారాధన విషయములో, వినయ విషయములోను, దేహ విషయములోను జ్ఞాన రూపకమైనవని ఎంచబడుచున్నవే కానీ శరీరేచ్ఛ నిగ్రహం విషయములో ఏమాత్రము ఎన్నిక చేయదగినవి కావు. కనుక అవి విగ్రహారాధనకి, శరీరేచ్ఛలు కోరికలు నెరవేర్చడానికి లోకములో అట్టివి స్వేచ్ఛారాధన, దేహ విషయంలోను లోహ జ్ఞానమును కలిగి పాప జీవితమును కలిగిన పరిస్థితులు. కనుక పౌలు ఎఫెసీ సంఘాన్ని హెచ్చరిస్తూ అటువారు ఎలా ఉన్నారంటే, వారైతే అంధకారమున మనసు గలవారు, తమ హృదయ కాఠిన్యము వలన, తమ హృదయము కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత, జ్ఞానము లేక అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే. కనుక దేవుని జీవమును, దేవుని యొక్క ఊపిరిని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలమును ఎరిగి, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీద నడుచుకోకూడదు. వారైతే అంధకార మనసు గలవారు, తమ హృదయ కాఠిన్యముతో వారు బతుకుతున్నారు, వారు అజ్ఞానముగా ఉన్నారు, వారు దేవుని వల్ల కలుగు జీవమును లో నుండి వేరుగా ఉన్నారు. తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. కనుక తన మనస్సు ఎటువంటిది అంటే అది వారి జీవితాన్ని నశింపచేసేదిగా మనకు కనబడుతుంది. చూడండి, ఒక మాట తిమోతి పత్రికలో ఒక లేఖన భాగమును చదువుదాం. చూడండి, తిమోతి పత్రికలో ఒక లేఖన భాగమును చదువుకుందాం. నాలుగో అధ్యాయము 6వ వచనం. ఈ సంగతులు సహోదరులకు వివరించిన యెడల నీవు అనుసరించుతూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడు అయ్యుండు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములోను నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములోనూ ప్రయోజనకరమవును. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. మనుషులందరికీ రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకునైన జీవము గల దేవుని యందు మనం నిరీక్షించున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. ఇక్కడ మనం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మాటలు మన 19 వచనాన్ని మనం గమనిస్తే చివరి వచనంలో చూడండి, తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారే, దేవుని జీవములో నుండి వేరుపరచబడిన వారే తమ మనసును కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకునిచున్నారు. వారు ఇటువంటి వారట, సిగ్గులేని వారయుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి. వీరు ఎవరు అని మనం గమనించినట్లయితే ఇప్పుడు కొలసీ పత్రికలో మనం చదువుకున్న భాగమును బట్టి శరీరానుసారులుగా వీరు మనకి అగపడుతూ ఉన్నారు. కనుక 20వ వచనం చూస్తే, అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల. అయితే వారు సిగ్గులేని వారు, వారు అపవిత్రులు, వారు అత్యాసక్తి
జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకుని ఉన్నారు. వారు అజ్ఞానంగా ఉన్నారు. వారు మనస్సును వ్యర్థతను అనుసరించి నడుచుకున్నారు. వారి హృదయ కాఠిన్యము కలిగి ఉన్నారు. వారైతే అంధకార మనసు కలిగి వారు ఉన్నారు. అన్యజనులు నడుచుకున్నట్లు వారు ఉన్నారు. అయితే మీరు వారి వల్లే కాకుండా ఎట్లా ఉండాలి? 20వ వచనంలో, అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరెలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కాదు. మీరు వారి వలె ఉన్నట్లయితే మీరు క్రీస్తుని మీరెలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. క్రీస్తుని మీరు ఎరిగిన వారుగా ఉండాలంటే ఏముండాలంటే, అయితే మీరు యేసుని గురించి వినాలి. ఆయన యందు సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారై ఎడల ఆయనను విశ్వసించిన వారై, ఆయన యందు ఆయన వాక్యము విన్నవారే, ఆయన సత్యము కలిగిన వారే, ఆయన ఉన్నట్టుగానే ఆయన ఉపదేశమును అంగీకరించి అనుసరించేవారుగా ఉండగలిగినట్లయితే మీరు ఎఫెసీ సంఘంలో ఉన్న వారి ఎడల ప్రభువునందు సాక్ష్యం మీరు కలిగిన వారుగా ఉంటారు అని పౌలు ఎఫెసీ సంఘములో ఉన్న వారిని, విశ్వాసులైన వారిని, దేవుని పిల్లలైన వారిని, సంఘ పెద్దలుగా ఉన్నవారిని, పరిచారకులు ఉన్నవారిని, వారి ఎదుట మీరు ఏమి కలిగి ఉండాలంటే అన్యజనులు నడుచుకున్నట్లు మీరు మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. కనుక మన యొక్క జీవితంలో చూడండి, అపోస్తుల కార్యం 26వ అధ్యాయంలో పౌలు ఏ సాక్ష్యం ఇచ్చాడు మనం చదువుదాం. అపోస్తుల కార్యం 26వ అధ్యాయంలో పౌలు ఒక సాక్ష్యం ఇచ్చాడు. చూడండి, 26వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి అగ్రపరాజ, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుని కాక మొదట దమస్కలోని వారికి, యెరూషలేము యోదయ దేశం అంతటను, తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలని ప్రకటించుచుంటిని. ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నము చేసింది. అయినను నేను దేవుని వలనను సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందిన వారిలో మొదటివాడొకటి చేత తన ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోచున్నానని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమియో చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమిచ్చుచుంటిని. గమనించారా? అపోస్తలుడైన పౌలు ఒకప్పుడు సౌలు అంధకార సంబంధమైన లోకమును ఎరిగినవాడే, లోకములో ఉన్న పాపమును ఎరిగినవాడే, లోకంలో ఉన్న దేవుని ప్రజలను, దేవుని సేవకులను, సంఘములో ఉన్న దేవుని ప్రజలను, దేవుని సేవకులను, సంఘమును పాడు చేస్తూ గర్భిణీ స్త్రీలను వారి యొక్క జుత్తును బట్టుకెళ్ళి ఈడ్చుకెళ్ళి మరణం వరకు హింసిస్తూ వారి గర్భఫలాలు కోసిన పూర్వ హింసకుడు, దోషకుడు, హానికరుడైన పౌలుగా మారిన తర్వాత ఆకాశమందు కలిగే ఆ దర్శనము, అపోస్తలుల 9వ అధ్యాయంలో ప్రభువును చూచిన ఆ దర్శనాన్ని స్పష్టంగా చెప్పగలుగుతూ వచ్చాడు. తన జీవితంలో ఏమి కనిపించింది? ఈరోజు ప్రపంచానికంటే మార్పు కనిపించింది. కనుక మత్తయి సువార్త 18:2లో మీరు మార్పునందున బిడ్డల వంటి వారైతే కానీ మీరు పరలోక రాజ్యమునకు వారసులు కారు అని పౌలు స్పష్టంగా చెప్తూ వచ్చాడు. చూడండి, 22వ వచనం, మనం 20వ వచనం చదువుదాం. అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు ఎలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కాదు. కనుక మీరు యేసుని గురించి వినేవారుగా, ఆయనను సత్యము ఉన్నది ఉన్నట్టుగా ఉపదేశించేవారుగా ఉండాలి. కనుక ఆ ఉండే వ్యక్తి ఎవరు అని మనం చదువుకున్నామంటే పౌలుగా మారి
సత్యమును బోధించేవాడుగా ఉన్నాడే కానీ ఎఫెసీ సంఘములో ఉన్న మీరు ఎలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా చాలామంది పరిశుద్ధుల మధ్య, సంఘం మధ్య చాలామంది క్రీస్తును విని సత్యమును అనుసరించలేని క్రైస్తవులుగా ఉంటూ అనుదినము రోమా 2:24 ప్రకారంగా మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది అనేది స్పష్టముగా బయలుపరచబడుతుంది. ఆ రోజు ఎఫెసీ సంఘంలో చాలామంది మీరు ఎలాగో క్రీస్తును నేర్చుకున్నవారు కాదు. గొర్రెల మధ్య మేకలు ఉంటాయి, విశ్వాసుల మధ్య అవిశ్వాసులు ఉంటారు, బుద్ధి గల వారి మధ్య బుద్ధి లేని వారు ఉన్నారు, జ్ఞానం లేని వారి మధ్య జ్ఞానము లేని వారు ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మనము 22వ వచనం గమనిస్తే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. గమనించారా? కావున మునిపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావము. మీ ప్రాచీన స్వభావం అంటే ప్రాచీన పురుషుడు అంటే పాప పురుషుడు, ప్రభువుని ఎరకము. సౌలు ప్రాచీన పురుషుడు, పౌలు నవీన పురుషుడు. చూడండి, నవీన పురుషుని గురించి రాయబడ్డారు. 23 వచనం, మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలుగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. సౌలు కనుక ఏ స్వభావం కలిగిన వాడు? ప్రాచీన స్వభావం గలవాడు. పౌలు ఏ స్వభావం కలిగిన వాడు? నవీన స్వభావం కలిగిన వాడు, నవీన పురుషుడు. అంటే 2వ కొరింథీ పత్రిక 5:17 ఎవడైనా క్రీస్తునందున్న నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో సమస్తము క్రొత్తవాయును. కనుక సౌలు జీవితంలో పాత జీవితము, పౌలు జీవితంలో నూతన పరచబడిన నవీన స్వభావము కలిగి ఉన్నారు. కనుక యాకోబు అంటే అర్థం ఏంటంటే మోసగాడు. యాకోబుతో దేవుడు అన్నాడు, నువ్వు మనుషులతో పోరాడి జయముందా, దేవునితో పోరాడి జయముందా, ఇక బట్టి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలే. కనుక అప్పుడు అబ్రాహాం, కనుక దేవుడు అబ్రహాముగా మార్చాడు. కనుక అబ్రహాము రక్షణ లేనివాడు, సృష్టికర్త దేవుని ఎరగనివాడు. అబ్రహాం అంటే జనములకు ప్రవక్తగా, జనములకు విశ్వాసులకు తండ్రిగా చేయబడుతూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిర్దినాన్ని చాలామంది దేవుని మందిరానికి వెళ్ళి రక్షించబడి బాప్తిస్మం బల తీసుకొని ఆరాధన చేసిన వారైంది కూడా, చాలామంది సేవకులు కూడా చాలామంది ప్రభువుని ఎరగని వారుగా, మీరు ఎలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. చాలామంది క్రీస్తును ఎరగని వారుగా ఉండి సేవ చేస్తున్నారు. ఆయన మరణ పునరుద్ధానాన్ని ప్రకటించలేని వారుగా సేవ చేస్తున్నారు. నరకం ఉంది అని స్పష్టంగా చెప్పలేని వారుగా ఉండి సేవ చేసేవారు ఉన్నారు. పరలోకం ఉందని ధైర్యముగా చెప్పలేని సేవకులుగా చాలామంది క్రీస్తును నేర్చుకున్నవారు, క్రీస్తుని ఎరగని వారుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ ఒక మాట మనం గమనించాం. 22వ వచనంలో, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలుగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. ప్రభువును ధరించుకునే వాళ్ళు ఏముందంటే నీతి ఉంది, యథార్థమైన భక్తి ఉంది, దేవుని పోలిక ఉంది. కనుక నవీన స్వభావము కలిగి ఉన్నారు. కనుక యాకోబు మోసగాడు, ఇశ్రాయేలీలు అంటే జనములకు ప్రవక్తగా దేవుడు తనని అనేక ప్రపంచానికి ఇశ్రాయేలునిగా యాకోబుని చేశాడు. అబ్రహాముగా చేశాడు. సౌలు కనుక పౌలుగా చేశాడు. అది నూతన స్వభావం. వారు నీతి కలిగి ఉన్నారు, యథార్థమైన భక్తి కలిగి ఉన్నారు, దేవుని పోలిక కలిగి ఉన్నారు. మనము 2వ కొరింథీ పత్రికలో 11వ అధ్యాయంలో 1వ వచనం గమనించినట్లయితే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు
నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని స్పష్టముగా చెప్పగలుగుతూ వచ్చాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. లాస్ట్ మాట, ఆ నవీన స్వభావమును ఎట్లా ధరించుకోవాలి, నూతన స్వభావమును ఎట్లా ధరించుకోవాలి, ప్రభువుని ఎట్లా ధరించుకోవాలో లాస్ట్ ఒక మాట చదివి ముగిస్తాను. ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, ప్రభువుని ఎట్లా ధరించుకోవాలి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎల్లనగా మనము పోరాడినది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలువబట్టకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకోండి. ఎల్లనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసు జోడు తొడుక్కొని నిలువబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలును పట్టుకొనుడి. దానితో మీరు దుష్టిని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయు శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయొచ్చు. మెలకువగా ఉండి. మరియు నేను దేని నిమిత్తము రాయబారనే సంఖ్యల్లో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను మాట్లాడ నోరు తెరిచినప్పుడు. కనుక సౌలు అంటే కనుక పాప పురుషుడు, పౌలు అంటే నవీన స్వభావం, నూతన పురుషుడు. ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక గర్భిణీ స్త్రీగా ఉన్న ఆమె లోపల ఉన్న బిడ్డను ధరించింది. అలాగే ఈ వస్త్రాలని ఈ యొక్క ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయంలో యుద్ధ సైనికుడు యుద్ధ సామర్థ్యాన్ని ధరించుకొని యుద్ధముకు పోయినట్లుగా క్రీస్తును ధరించుకొని ప్రభువుని కలిగినప్పుడే పాప స్వభావాన్ని విడిచి, కాబట్టి కనుక ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించాడు. అదే నవీన స్వభావం. ఇప్పటికైనా నువ్వు ఉన్న స్థలంలో ఇంకా మీరు క్రీస్తును ఎరగని వారుగా కాకుండా మీరు ఎలాగూ చూడండి, అక్కడ మాట గమనించినట్లయితే మీరు ఎలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కాదు. చాలామంది క్రైస్తవ సంఘములో ఉండి సేవకులుగా ఉండి చాలామంది విశ్వాసులను చెప్పుకొని క్రీస్తును ఎరగలేని వారుగా ఉన్నారు. ఆ రోజులు కాదు, ఈ రోజులు కూడా ప్రతి సంఘములో ఉన్నారు. ఇప్పటికైనా నువ్వు క్రీస్తుని ఎరిగి ఆయన నమ్మి సత్యమును ఆశ్రయించి నవీన స్వభావమును ధరించుకుంటే నరకమును విడుదల కలిగి నిత్యరాజ్యమైన మోక్షం అనుభవిస్తావు. నా పరిహారం కొరకే ఆయన మరణించి తిరిగి లేచాడు. ఇప్పుడే నీ పరలోక రాజ్యం నీకు కావాలంటే నీ ఉన్న స్థలంలో యేసు ప్రభువా నేను పాపిని, ఇంకా నవీన స్వభావము నాలో లేనివాడుగా, ఇంకా సౌలు జీవితం, ఇంకా యాకోబు జీవితం, అబ్రహాం, ఇంకా ఆ జీవితం నాలో ఉంది. అబ్రహాముగా నన్ను మార్చు, పౌలుగా నన్ను మార్చు, ఇశ్రాయేలుగా నన్ను మార్చు. నవీన స్వభావం కలిగి క్రీస్తును ధరించుకొని యుగయుగాలు నీ రాజ్యంలో నీతో ఉండే ధన్యత నాకు దయచేయని ఉన్న స్థలంలో నీ పాపం ఒప్పుకొని విడిచిపెడితే యేసు రక్తము ప్రతి పాపముని కడిగి నేను పవిత్రపరుస్తాను. యేసు ప్రభువారిని ఇంకా నేర్చుకున్నవాడుగా, ఇంకా క్రీస్తుకి నీ హృదయంలో చోటు లేని వాడు కూడా చనిపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు. నరకం కావాలా, పరలోకం కావాలా, ఏది కావాలో నీవే తేల్చుకో. జిమ్ముగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు అయ్యా, వారి జ్ఞానంతో వారికి మాటలు అర్థము కాదు. నీ జ్ఞానముతో నింపి నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించు, నరకము నుంచి విడిపించు, నీ రాజ్యం కొరకే వారిని సిద్ధపరచమని
యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసము, తను ప్రేమించు వారికి కూడి ఉన్న మనెల్లరికీ తోడుండి ఆశీర్వదించునుగాక, ఆమేన్. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము చాహించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము చాహించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మా కొరకు ప్రార్థించండి, మీ కొరకు మేము ప్రార్థిస్తాం. ప్రైజ్ ది లార్డ్.